చిరంజీవి రేంజ్ కి విజయ్ మ్యాచ్ అవుతాడా? ఈ రోజు వచ్చేసి తమిళనాడు ఎలక్షన్ లో పోలింగ్ అయితే జరగబోతుంది. మొదటిసారిగా ఒక హీరో పాలిటిక్స్ లోకి వచ్చి ఇప్పుడున్న ప్రెజెంట్ 2000 ఏరాలో ఒక హీరో పార్టీ పెట్టి చిరంజీవి గారికి వచ్చినంత ఓట్ షేరు ఇంకా ఏ హీరో కూడా రాలేదని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవికి దాదాపు 18 సీట్స్ అయితే వచ్చాయి, 18 సీట్లు. అది దాదాపు 280 పైగా సీట్ల పోటీ చేస్తే. అండ్ ఇప్పుడు మన విజయ్ గారికి ఇప్పుడు ఎలక్షన్ దాదాపు 230 పైగా సీట్ల పోటీ చేస్తున్నాడు. మరి దానికి ఎన్ని సీట్లు గెలుస్తాడు? చిరంజీవిని మ్యాచ్ చేస్తాడా లేదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. చిరంజీవి గారు మొదటిలో పాలిటిక్స్ లకు వచ్చినప్పుడు తనకు అపోజిషన్ గా టీడీపీ అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ అయితే ఉంది. ఇక్కడ కూడా విజయ్కి అటు డిఎంకే అలాగే ఏడిఎంకే 2 పార్టీల అపోజిషన్లు అయితే ఉన్నాయి. చిరంజీవికి అప్పుడు ఎలక్షన్లో బాగా యూజ్ అయ్యి 18 సీట్ల దాకా రావడానికి గల కారణం వచ్చేసి తను ఏదైతే తన కాపు ఓట్లు ఉన్నాయో ఏరియాలో, మెజార్టీ ఏరియాలో అక్కడ ఎక్కువగా గెలవడం అయితే జరిగింది. ఆ ఓట్లు అనేవి మామూలుగా అయితే టీడీపీకి వెళ్ళాలి, బట్ చిరంజీవి గారు పోటీ చేయడం వల్ల ఆ ఓట్లన్నీ చిరంజీవికి వచ్చి చాలా చోట్ల టీడీపీ ఓడిపోవడం జరిగింది. అండ్ అలాగే చిరంజీవి గారు 18 సీట్లు గెలవడం జరిగింది. సో అటు కాంగ్రెస్ యునామినస్ గా గెలిచేసింది, లేకుంటే ఆ ఎలక్షన్ లో టీడీపీనే గెలిచేది. బట్ ఇక్కడ డిఎంకే అలాగే డిఎంకే ఓటు బ్యాంక్ ఎక్కువగా చూసుకుంటే క్రిస్టియన్ అండ్ మైనారిటీలో ఎక్కువగా అయితే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఓట్లన్నీ ఇటు కొట్టేటట్లయితే ఉన్నారు విజయ్కి. సో ఓట్లు అనేవి చాలా వరకు స్లిప్ అయితే అవుతాయి. అండ్ ఎక్కువగా యాంటీ ఇన్కమెన్స్ ఇప్పుడు ఏదైతే పార్టీ మీద ఉన్నాయో వ్యతిరేకత చాలా వరకు అయితే ఉంది డిఎంకే మీద. ఆ ఓట్లన్నీ విజయ్కి వచ్చేటట్లు ఉన్నాయి, ఈ ఏడిఎంకే వెళ్ళేటట్లయితే లేవు. సో ఎటు చూసినా కూడా ఏదో ఒక పార్టీ తీవ్రంగా అయితే సీట్లు ఓడిపోవడం ఖాయం విజయ్ వల్ల. మరి సీట్లు ఎన్ని గెలుస్తాడు విజయ్? ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అనేది అయితే చూడాలి. మీరేమంటారు ఈరోజు పోలింగ్ విషయంలో? విజయ్ గెలుస్తాడంటారా? కింద కామెంట్ చేయండి.